హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రేణిగాయల చెట్టు. రేణివన్ల చెట్టు. రేణివన్లు అంటారు, రేణిగాయలు అంటారు. రేణివన్లు చూడు ఫ్రెండ్స్ ఎలాగ చెట్టు నిండా ఉన్నాయో. అలా కొన్ని మాగినాయి, కొన్ని మాగలేదు. దోరగాయలు ఉన్నాయి. అలాగే మాగిన పండ్లేమో కిందికి రాలినాయి. అది ఫ్రెండ్స్ అలాగా ఎర్రగానే ఎడన్నొక్కటి. ఓ 2 రోజుల్లో అన్ని పండ్లన్నీ మాగుతాయి. మా భర్త తెంపుకుంటున్నాడు రేణివన్లు. మా భర్తకు రేణివన్లు అంటే చాలా ఇష్టము. అందుకని చెట్టు కాడికి వచ్చి తెంపుకుంటున్నాడు. మేము ఏరే సైడ్కి పోతుంటే దావలో ఉన్నాయి. దావరకుంటే తెంపుకుంటున్నాడు. ఈ రేణివన్ల చెట్టు పెద్దగా ఉంది ఫ్రెండ్స్. బాగా చెట్టు నిండా కాసినాయి రేణిగాయలు. అందులో ఫ్రెండ్స్ ఎలాగో కరిచినాయో బాగా కనపడుతున్నాయి. చెట్టు కూడా బాగా పచ్చగా ఉంది. దోరగాయలు అవి అలాగా బాగా పాకానికి వచ్చినాయి. ఓ 3 రోజులు ఉంటే బాగా మాగుతాయి అన్నీ. రేణివన్లు ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్. ఈ పుల్లగా లేవు, తీయగా ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్ చెట్టు నిండా కాసినాయి రేణిగాయలు. కంప రేణిగాయలు. రేణి చెట్టుకు కంప ఎక్కువ ఉంటుంది. రేగ్గంప అంటారు కదా అలాగున. ఫ్రెండ్స్ అన్నీ తెంపినాము అలాగున. మాగినటి వల్ల రేణివన్లు వల్ల బాగా మాగినాయి. పుచ్చులేం లేవు, రేణిగాయలు బాగున్నాయి.
తీయగా ఉన్నాయి బాగా. అంతే ఫ్రెండ్స్.